హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ రైల్వే అకాడమీ. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. చూడండి, ఈరోజైతే అఫీషియల్గా ఫైనలీ సెన్ నెంబర్ 3 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆర్ఆర్బీ జేఈ జూనియర్ ఇంజనీర్ ఫుల్ సెంట్రలైజ్ నోటిఫికేషన్ ఇప్పుడు ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు. ఇందులో మనం చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే ఏ సిలబస్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ రిలాక్సేషన్ అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వాచ్ చూడండి, స్కిప్ చేయకుండా. చూడండి, సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఓపెనింగ్ డేట్ వచ్చేమో అప్లికేషన్ జూనియర్ ఇంజనీర్ లైన్మ్యాన్, జూనియర్ ఇంజనీర్ యొక్క నోటిఫికేషన్ అండి ఇది. చూడండి, మనకి ఓపెనింగ్ డేట్ వచ్చేమో జూలై 13 నుంచి అయితే ఆగస్ట్ 29 వరకు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మోడిఫికేషన్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ మోడిఫికేషన్ డేటు ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 8 వరకు అవ్వడం అనేది జరిగింది. మోడిఫికేషన్ డేట్ అయితే ఇక్కడ చూడండి. మనం కిందకి అలా స్క్రోల్ చేసుకున్నైతే అప్లికేషన్స్ అనేవి ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. చూడండి, పోస్ట్ అనేది ఫస్ట్ కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్, మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ ఇది అనేది లెవెల్ 7 అనమాట. దీని యొక్క పే స్కేల్ వచ్చేమో 44,900 అనమాట. మెడికల్ స్కాన్ అనేది సెక్షన్ ఏలైతే ఉండడం జరుగుతుంది. చూడండి, 18 to 36 దీనికి ఉంటుంది. ఇది ఓన్లీ గోరఖ్పూర్ డివిజన్ వాళ్ళకి ఇది ఓన్లీ అప్లై చేసుకోవడం అవుద్ది. చూడండి, ఇక్కడ జేఈ జూనియర్ ఇంజనీర్ డిపార్ట్మెంటల్ మెటీరియల్ ఇది ఉంది కదా. చూడండి, ఇక్కడ ఏమి లెవెల్ 6 అనమాట జేఈ అనేది. ఇది 35,000 నుంచి 400 వరకు అయితే ఉండడం జరుగుతుంది పే స్కేల్. చూడండి, 18 years to 36 years ఉండడం. టోటల్ 7,951 పోస్టులు అయితే ఉండడం జరిగింది. చూడండి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇది డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, డౌన్లోడ్ చేసుకుని చూడండి. నెక్స్ట్ చూడండి, మెడికల్ స్టాండర్డ్స్. చూడండి, ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ A1 A3 అనమాట. A3 ఫిజికల్ డిస్టెన్స్ విత్ 6/9 and 6/9 వితౌట్ గ్లాసెస్. పవర్ లైన్స్ ఉండాలి. పవర్ లైన్స్ 2D అనేది ఉండాలన్నమాట. పవర్ లైన్స్ 2D 0.6 ఇయర్ విజన్ అనేది ఉండాలి. వితౌట్ గ్లాసెస్. బైనోక్యులర్ విజన్ ఉండకూడదు. నెక్స్ట్ నైట్ విజన్, కలర్ విజన్ ఇవి ఉండకూడదు. నెక్స్ట్ B1 అనమాట. 6/12 6/9 అనేది ఉండడం జరుగుతుంది. ఇది కూడా 4D గ్లాసెస్ మినిమం ఉండాలి. ఇది కూడా సేమ్ కలర్ విజన్ ఉండకూడదు అనమాట. నెక్స్ట్ చూడండి, B2 ఇక్కడ B2 ఉండడం జరిగింది, C1 ఉండడం జరిగింది. B2 కూడా 6/9 6/12 4D గ్లాసెస్ ఇవన్నీ. నెక్స్ట్ మస్ట్ అండ్ కలర్ బ్లైండ్నెస్ ఇవన్నీ కూడా పాస్ అవ్వాలి. నెక్స్ట్ C1 అనమాట. C1 అనేది చాలా మందికి ఐసైట్ ఎక్కువ ఉంటుంది, అలాగే యూజ్ అవుతుంది. 6/18/6/12 ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ వితౌట్ గ్లాసెస్ రీడింగ్ రిక్వైర్డ్. దీనికైనా కలర్ బ్లైండ్నెస్ అనేది దీనికి ఇవ్వలేదండి. ఓకేనా, చూసుకోండి. నెక్స్ట్ చూడండి, మనం ఏజ్ రిలాక్సేషన్కి అయితే వద్దని చూడండి. ఏజ్ రిలాక్సేషన్ చూడండి, ఈ గోరఖ్పూర్ డివిజన్ కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ దీనికి అయితే 18 to 33 years. జేఈకి అయితే 18 to 33 years. ఇదే సేమ్ అనమాట ఏజ్. ఓకేనా, ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి కింద చూసుకోండి. చూడండి, ఎస్సీ ఎస్టీకి 5 years. నెక్స్ట్ ఓబీసీ నాట్లో ఏమో 3 years. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్, నెక్స్ట్ డిసేబుల్స్ ఇవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ కిందనే. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఫీజు అనేది. నెక్స్ట్ ఫీజు ఇక్కడ చూడండి. ఫీజు అనేది నార్మల్ క్యాండిడేట్స్కి అయితే 500, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈబీసీ ఓబీసీ అందరికీ అయితే 250 అయితే కంపల్సరీ పే చేయాలి. నెక్స్ట్ చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్కి అయితే వెళ్తాం. ఎగ్జామ్ అనేది దీనికి 2 CBT ఉంది. ఫస్ట్ టైం చూడండి CBT 1 అనమాట. CBT 1 చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టేజ్ CBT 1, CBT 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఇదేమో సెలెక్షన్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, చూడండి, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT ఏమో 19 minutes. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT ఏమో 19 minutes. 1 to 2 minutes అనేది ఫిజికల్ క్యాండిడేట్ వాళ్ళకి అనమాట. PWBD నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 questions అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఇవి. సెకండ్ CBT వచ్చేమో
ఫస్ట్ సిబిటి చూడండి. ఇక్కడ సిలబస్ చూడండి. సిలబస్ ఏమో చూసినట్లయితే సిలబస్ ఏమో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ జనరల్ సైన్స్ ఉండడం జరిగింది. చూడండి, జనరల్ సైన్స్ కూడా ఉండడం జరిగింది. అయితే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసినట్లయితే మ్యాథ్స్ అనేది 30 మార్క్స్, రీజనింగ్ అనేది 25, జనరల్ అవేర్నెస్ నెక్స్ట్ 15, సైన్స్ అనేది ఎక్కువ ఉంది 30 మార్క్స్, నెక్స్ట్ టోటల్ 100, 90 మినిట్స్ అయితే టైం అనేది ఉండడం జరుగుతుంది. ఓన్లీ సిబిటి ఉందన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ సిబిటి చూసుకున్నట్లయితే సెకండ్ సిబిటి అంటే టైం డ్యూరేషన్ 120 మినిట్స్ అయితే ఉంటుంది, 150 క్వశ్చన్స్ అనమాట. ఇది కూడా చూడండి. జనరల్ అవేర్నెస్ అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ బేసిక్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఇవి ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ ఎబిలిటీస్, మీరు బీటెక్ ఇవన్నీ అప్లై చేస్తారు కదా, మీ టెక్నికల్ సబ్జెక్ట్ అనమాట ఇది. ఇక్కడ కూడా చూడండి, ఫిజిక్స్ అండ్ జనరల్ 15, ఫిజిక్స్ కెమిస్ట్రీ 15, బేసిక్ కంప్యూటర్స్ 10, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్స్ ఇది ఒక 10, టెక్నికల్ ఎబిలిటీస్ ఇది అనేది 100 ఉండడం జరుగుతుంది అనమాట. మీ యొక్క ట్రేడ్ సిలబస్ అనమాట ఇది అనేది. ఓకే, టోటల్ 150 క్వశ్చన్స్ అనమాట, 120 మినిట్స్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే ఓకే మనం ఇక్కడ ఫైనల్ ఇప్పుడు క్వాలిఫికేషన్ అయితే చూసుకున్నట్లయితే చూడండి. క్వాలిఫికేషన్స్ అనేది 3 ఇయర్ డిప్లొమా అండ్ బీటెక్ డిగ్రీ అనేది ఉండడం జరిగింది. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి ఉండడం జరిగింది. చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ చూసుకున్నట్లయితే మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీర్, ప్రొడక్షన్ ఇంజనీర్, ఇవన్నీ ఆటోమొబైల్ ఇంజనీర్, ఇవన్నీ బీటెక్లో అనమాట. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇవన్నీ ట్రేడ్ల వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అలైడ్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నెక్స్ట్ కాంబినేషన్ సబ్ స్ట్రీమ్ ఇవన్నీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా ఎలిజిబుల్ అనేది అవుతారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఎలక్ట్రికల్ అలైడ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ ఇంజనీరింగ్, టాప్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ యూజ్ జేఈగా ఉంది. సివిల్ ఇంజనీరింగ్ ఇంకా బీఎస్సీ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఇవి కూడా 3 ఇయర్స్ డ్యూరేషన్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, సిఎంఏ ఎగ్జామ్ గ్రూప్ సిఎంఏ అనేది ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే డిగ్రీ అని ఉంటారు కదా, బీఎస్సీ డిగ్రీ తీసుకుని అయితే ఉండడం జరుగుతుంది. కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అయితే ఉండాలి కంపల్సరీ. ఓకేనా. నెక్స్ట్ చూడండి, డిగ్రీ ఈక్వివలెంట్ కెమికల్ టెక్నాలజీ ఇందులో అయితే కంపల్సరీ చేసుకున్న ప్రొడక్షన్ పెయింట్స్ ఇందులోనైతే కంపల్సరీ ఉండాలని చెప్తుంది. ఇక్కడ కెమికల్ మెటలాజికల్ సూపర్వైజర్ అయితే అవుద్ది ఇక్కడ. ఓకేనా. దీంట్లో మన ఎగ్జామ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వండి. డిగ్రీ అండ్ బీటెక్ అయితే ఉండడం జరిగింది. చూడండి, ఇవన్నీ కూడా బోర్డ్స్ అనమాట. ఓకేనా. డిస్క్రిప్షన్ నోటిఫికేషన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంకెవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.